friends, welcome to VMR Logics. Ssc Gd Success Classes lo Day 5 OCAP. The first question. Admonition. Admonition ante inform. Inform. Admonish చేయడం అంటే అర్థం ఏంటి? తెలియచెప్పటం. తెలియచెప్పటం. సో మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ? సినోనిమ్ కదా. కాబట్టి ఇక్కడ మనకు సినోనిమ్ కావాలి. ఏదవుతుందండి? క్రాష్, హిండ్రన్స్, వార్నింగ్, రెబ్యూక్. సో ఇక్కడ రెబ్యూక్ అంటే కూడా తెలియచెప్పటం. కాకపోతే ఏంటంటే ఈ రెండింటికి కొంచెం తేడా ఏంటంటే, ఈ రెబ్యూక్ అంటే మనం ఎలా చెప్తామంటే కొంచెం హార్ష్గా చెప్పటం అనమాట. కొంచెం హార్ష్గా చెప్పటం. బట్ ఇది కూడా తెలియచెప్పటమే. కాబట్టి అడ్మోనిషన్కి సినోనిమ్ ఏమవుతుంది అంటే రెబ్యూక్. నా హిండ్రన్స్ అన్నాం అనుకోండి. హిండ్రన్స్ అంటే ఏంటి? ఒక దాన్ని తక్కువ చేసేయటం, లేదంటే దాన్ని కనిపించకుండా చేసేయటం, అంటే దాన్ని బయట పడకుండా చేసేయటం. ఇలా రకరకాల మీనింగ్లో చేస్తాం. ఇలా తెలుసు కదండి. వార్నింగ్ అంటే హెచ్చరిక. నెక్స్ట్ ట్రింఫ్. కావాల్సిందేంటి? యాంటోనిమ్. ట్రింఫ్ అంటే ఏంటి? విజయం. విజయం అంటే విక్టరీ. అంటే విక్టరీ. ఆల్రైట్, మనకు కావాల్సింది ఏంటి? యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. మరి విజయానికి ఆపోజిట్ ఏమవుతుందండి? ఫెయిల్యూరే కదా. విక్టరీకి ఆపోజిట్ ఏమవుతుంది? ఫెయిల్యూర్ కదా. వి హ్యావ్ ఎ డైరెక్ట్ వన్, ఫెయిల్యూర్. కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్? అవర్ ఆన్సర్ ఆప్షన్ ఈజ్ బి. నౌ ఎగ్జైట్మెంట్. ఎగ్జైట్మెంట్ అంటే ఉత్సుకత అంటాం కదా. ఏదైనా ఒక దానికోసం వేగిరపడటం, ఆత్రపడటం, ఆతృతతో ఎదురు చూడటం, ఇవన్నీ కూడా ఎగ్జైట్మెంట్ వస్తాయి. గెయిన్ అంటే ఏదైనా లబ్ధి పొందటం. కరెక్ట్గా చెప్పాలి అంటే లబ్ధి పొందటం. లబ్ధి పొందటం అంటే ప్రాఫిట్ పొందటం. నౌ జాయ్ అంటే సంతోషం. సో హియర్ మన ఆన్సర్ వచ్చేసింది. మిగిలిన 3 వర్డ్స్కి కూడా వీ గాట్ ద మీనింగ్స్ కదా. నౌ క్వశ్చన్ నెంబర్ 3. నౌ అనాలజీ. ఇక్కడ ఏంటండి? స్కిన్ డర్మటాలజిస్ట్. నౌ స్కిన్ సంబంధించినటువంటి రోగాలను నయం చేసేటువంటి వైద్యుడు. ద డాక్టర్ హూ ట్రీట్స్ ద ప్రాబ్లమ్స్ ఆర్ డిసీజెస్ రిలేటెడ్ టు స్కిన్. అతన్ని డర్మటాలజిస్ట్ అంటారు. ఆల్వేస్ రిమెంబర్, కొన్ని రూట్ వర్డ్స్ మనకి బాగా ఉపయోగపడతాయి. డర్మా అంటే స్కిన్ అని అర్థం. కాబట్టి ఇక్కడ డర్మటాలజిస్ట్, డర్మటాలజీ, ఎపిడర్మిస్, ఎండోడర్మిస్ ఇవన్నీ కూడా స్కిన్కి రిలేటెడ్ వర్డ్స్ అనమాట. ఎపిడర్మిస్ అంటే బాహ్య చర్మము, ఎండోడర్మిస్ అంతర్చర్మము, డర్మటాలజీ స్టడీ ఆఫ్ స్కిన్. ఇక్కడ డర్మటాలజిస్ట్ అంటే డాక్టర్. ఓకేనా. స్కిన్ అంటే చర్మకి సంబంధించినటువంటి వైద్యుడు అనమాట. నౌ హార్ట్ ఆప్థమాలజిస్ట్ అంటున్నాం. ఇంపాసిబుల్. ఎందుకు? హార్ట్కి రావాల్సిందేంటి? కార్డియాలజిస్ట్. రైట్ వర్డ్ ఏంటి? కార్డియాలజిస్ట్. కార్డియాలజిస్ట్. హార్ట్ అంటే కార్డియాలజిస్ట్. మరి ఆప్థమాలజిస్ట్ దేనికి సంబంధించింది అంటారా? ఐస్కి సంబంధించి, కళ్ళకి. ఓకే, నేత్ర వైద్యుడు అంటాం కదా, దట్ ఈజ్ ఆప్థమాలజిస్ట్. మరి హార్ట్కి సంబంధించిన వైద్యుడు ఎవరు? కార్డియాలజిస్ట్. నౌ నెక్స్ట్ చూడండి, లంగ్స్ పల్మనాలజిస్ట్. అబ్సల్యూట్లీ రైట్. లంగ్స్కి పల్మనాలజిస్ట్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. అబ్సల్యూట్లీ రైట్. దెన్ ఐస్ అండ్ ఆప్టీషియన్ అంటున్నాను. ఇక్కడ యాక్చువల్గా చూడండి, ప్రాబ్లం ఏంటంటే ఐస్ ఆప్థమాలజిస్ట్. మరి ఆప్టీషియన్ అంటే ఏంటి? ఆప్టీషియన్ అంటే ఇప్పుడు మనము కళ్ళ వైద్యుడి దగ్గరికి వెళ్ళి కంట్లో ఎంత సైట్ ఉందండి అవన్నీ చూపించుకుంటాము, వస్తాము. మరి దాన్ని తయారు చేసే వ్యక్తి ఉంటారు కదండి, కళ్ళజోడు తయారు చేసే వ్యక్తి. కళ్ళజోడు అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఫ్రేమా లేదా లెన్సా? వాట్ ఈజ్ ఇంపార్టెంట్? లెన్స్. కాబట్టి ఆప్టీషియన్ అంటే ఎవరు అంటే ఆ లెన్స్ తయారు చేసేవాడు అనమాట. ఓకేనా. దాన్ నెక్స్ట్ బర్డ్స్ ఆంకాలజిస్ట్ అంటున్నాడు. ఇప్పుడు చూడండి, నా బర్డ్స్ అంటే పక్షుల యొక్క గుణగణాలను అన్నిటిని, అంటే వాటి యొక్క జీవన శైలి కానివ్వండి, జీవిత చక్రం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవరైతే స్టడీ చేస్తారో
అతన్ని ఆర్నిథాలజిస్ట్ అంటారు. ఆర్నిథాలజిస్ట్. మరి ఆంకాలజిస్ట్ అంటే ఎవరు? క్యాన్సర్, ట్యూమర్స్. ఓకేనా? సో చూడండి ఎన్ని పదాలు నేర్చేసుకున్నామో మనము, రైట్? యా. నౌ క్వశ్చన్ నెంబర్ 4. ప్లే ఇట్ సేఫ్ ఇడియం. ప్లే ఇట్ సేఫ్ అంటే నువ్వు ప్రమాదాలని అరికట్టడం అని అర్థం అనమాట. అంటే యూ హ్యావ్ టు అవాయిడ్ ద రిస్క్స్. దీన్ని మనం ఎప్పుడు కూడా డైరెక్ట్గా చెప్పేస్తాము, ఎందుకంటే ఇడియంకి మనము అజ్యూమ్ చేయలేము మీనింగ్. వీ హ్యావ్ టు లెర్న్ ఇట్ డైరెక్ట్లీ. ఓకేనా? దాన్ నెక్స్ట్ నెంబర్ 5. అ స్లీపింగ్ రూమ్ ఫర్ మెనీ పర్సన్స్. బోర్డింగ్, హాస్టల్, డామిటరీ, రెసిడెన్స్. సో మీరు అనుకోవచ్చు, మేడం రెసిడెన్స్ నా ఆన్సర్ కావచ్చు కదా అని. కాదు. రెసిడెన్స్ అంటే అర్థం ఏంటి? ఒక గృహము. అందులో మెనీ పర్సన్స్ ఎందుకు ఉండాలండి? నేను నా హస్బెండ్ ఇద్దరే ఉండొచ్చు కదా, లేదా నేను నా హస్బెండ్ నా చైల్డ్ ముగ్గురమే ఉండొచ్చు కదా, లేదా మీరు మీ అన్నయ్య ఇద్దరే కూడా ఉండొచ్చు కదా. కాబట్టి రెసిడెన్స్ అంటే అర్థము అక్కడ ఒక గృహము, అక్కడ నివసించడానికి సరైనటువంటి ప్రదేశం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? స్లీపింగ్ రూమ్ అంటున్నాడు కదా. కాబట్టి ఇది రూల్ అవుట్ అయిపోయింది. నౌ ఇక్కడ చూడండి, హాస్టల్. హాస్టల్ కావచ్చు కదా మేడం, అక్కడ చాలామంది ఉంటారు. ఓకే, చాలామంది ఉంటారు. కానీ ఏమంటున్నాడు? రూమ్ కదా. ఇప్పుడు హాస్టల్లో అంటే మీరు అనొచ్చు, మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్, లేదా ఒక రూమ్లో ఇద్దరు ముగ్గురు. కానీ మెనీ పర్సన్ కాబట్టి హాస్టల్. రైట్ అండి. నౌ బోర్డింగ్, డామిటరీ. బోర్డింగ్ అంటే మీ అందరికీ తెలిసిందే, కాబట్టి దిస్ నాట్ అని మీకు అర్థమైపోయింది. సో ఇప్పుడు కొత్త పదాన్ని మీరు నేర్చుకున్నారనమాట. డామిటరీ. కొత్త పదాన్ని మీరు నేర్చుకున్నారు. స్లీపింగ్ రూమ్ ఫర్ మెనీ పర్సన్స్. మీకు ఒక మాట చెప్తాను చూడండి. మీరు ఎప్పుడైనా కూడా తీర్థయాత్రలకి ఒక బస్సులో వెళ్ళారా? ఒకవేళ వెళ్ళి ఉంటే మీకు ఒక అనుభవం ఉండుంటుంది. ఏంటంటే ఒక రాత్రి ఒక 4 గంటలు 5 గంటలు ఉండాలి. మనకి ఏం చేస్తారు? ఒక పెద్ద హాల్ లాగా ఉంటుంది, అందులో ఒక 20-30 బెడ్స్ ఉంటాయి, అవునా? అందులో ఏంటి, ఆ ఒక నైట్ స్టే చేసేసి అందరూ మళ్ళీ మార్నింగ్కి వెళ్ళిపోతుంది. సో ఆ ప్లేస్ని ఏమంటారంటే డామిటరీ. నౌ యు గోట్ ది ఆన్సర్. సో హియర్ ఐ కంప్లీట్ డే 5. ఓకే, నౌ నెక్స్ట్ డే 6లోకి వెళ్ళిపోదాం.